ఆ రాజమోహన్ అయి ఉంటాడు. ఆయన అలాంటి కదండి. అలా సాధు జంతువులా కనిపిస్తాడయ్యా. కాదండి బాబు, డెఫినెట్గా అతనే. కాదండి, అనుమానమే లేదు. చెప్తున్నా నీ కాదు. కరెక్టే. ఎవరు పైకి అంటలేదు కానండి, డైరెక్ట్ గారు అనుమానం అంతా మీ మీదే. నా మీద? ఇక్కడ నేనుండగా ఆయనకేం కర్మ? ఆ కర్మ ఏమైనా పడితే డైరెక్టర్ గారికే పట్టాలి. నర్మయ్, డైరెక్టర్ గారు ఎప్పుడు అలాంటి గొడవలు జరిగితే సార్? ఏమో ఎవరికి తెలుసు, అంతా శ్రీ వైష్ణవులే. గంపర్లు మాయమైపోయాయట. అయినా మనకెందుకు, అంతా వాళ్లే తెలుసుకుంటారులే. ఏమిటి మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? నీకేం పని? వెళ్ళి ఏమిటి అడుగుతున్నాడు? ఎవరు చేసుకుంటారా అని అడుగుతున్నారండి. ఎవరు చేసుకుంటారా అని అడుగుతున్నారండి. మీరేం చెప్పారు? రెడ్డి గారని చెప్పామండి. మరి మీ అనుమానం ఎవరి మీద ఉంది? దత్తా గారి మీదండి. మరి మీరెవరో ఏమీ అనుకోకుండా ఉంటే నా అనుమానం డైరెక్ట్ గారి మీద. అందరికి అనుమానం మన భక్త మీద ఉంది, డైరెక్టర్ గారి మీద ఉంది, రెడ్డి గారి మీద ఉంది. మీకు ఎవరి మీద ఉందండి? అది ఉట్టిదేనయ్యా. చేసిన వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు. ఎవరండి? మన అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడే, పిల్లిలా తిరుగుతుంటాడు, రమణబాబు. అతను చేశాడు. సార్ ధర్మరాజు గారు, మిమ్మల్ని డైరెక్టర్ గారు నన్నండి. మీకు ఎవరి మీద అనుమానం ఉంది? మీకు? నాక? ధర్మరాజు గారి మీద. ప్రొడ్యూసర్ గారా? నాకు ఆయన మీద అనుమానం అండి. మణి, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, వెళ్ళి. నన్నా? నేను కూడా వెళ్తాను. కూర్చోయా. అవును, ఎవరు చేశారనుకుంటున్నావు? తెలీదా? నాకు తెలీదే. కరెక్ట్. అయ్యగారు, అయ్యగారు, మనం ఎక్కడ ఊరికే కంగారు పడిపోతున్నాం కదండి. వాళ్ళకేటండి ఇక్కడ కూర్చొని తింటూ తేకాట పడుకుంటూ పైలోకి వచ్చేసిగా ఉన్నారండి. అయ్యగారు, ఈ సత్యంగా ఆలోచిస్తారండి. మేము చెప్పాం కదండి, ఈ సినిమా వాళ్ళు ఎక్కుంటే అక్కడ ఇలా జరుగుతూ ఉంటాయన్న. వాళ్ళకేటండి కింద నుంచి పై దాకా డబ్బే కదండి. మరి హాయిగా తినడం, తేకడాటం, ఇట్లాంటి ఎదపలు చేయడం. అసలు ఈ సినిమా వాళ్ళు ఎక్కడున్నా ఇంతే కదండి. మరి అందుకే కావాలా సినిమా వాళ్ళకి ఎవరో పిల్లలెవరో. పిల్లనివ్వడం దాకా ఎందుకమ్మా, ఎవరన్నా ఇల్లు ఇచ్చారా? సార్, మధ్యాహ్నం భోజనానికి బియ్యం లేదు సార్. మరేమన్నాయి? ఉప్మా రావుంది సార్. ఉప్మా చేసి పెట్టిపోయి. అలాగే సార్. కర్మ సార్, ఏమైనా తెప్పించడానికి వీలుంటే ట్రై చేయండి. అలాగే సార్, ప్లీజ్. సార్ సార్, ఆ ప్రెసిడెంట్ గారు జనంతో వచ్చేస్తున్నారండి. డైరెక్ట్ గారండి, ఆ ప్రెసిడెంట్ గారు జనంతో వచ్చేస్తున్నారు సార్. అడుగోండి. బాబు ఆగండి, అక్కడ ఆగండి. ఇలా రెండో రోజు అతి జ్ఞాపకం చేద్దామని వచ్చాను. నా పిల్లలు ఎందుకు తీసుకొచ్చారు? సంజీగాన్ని చూపిద్దామని. బాబు, బాబు. ఏమండి, మీ కోపం మా మీద. పసిపిల్లల వాళ్ళేం చేశారు? పాపం వాళ్ళు విడిచిపెట్టేయండి ప్లీజ్. పసిపిల్లలే? అది మాత్రం పసిపిల్ల కాదు, దాని బతుకు నాశనం చేయలేదు. మేమెవరూ ఏమీ చేయలేదండి. మీరెవరూ ఏమీ చేయలేదు, ఎవరికి ఏమీ తెలీదు. మీరెవరెవరు ఏం చేశారో ఇట్లన్నీ మా దగ్గర ఉన్నాయో. సాయంకాలంలోగా నిజం చెప్పారా ఆ పిల్లని అప్పగించేస్తాం, లేదా ఆ పిల్లలకి తిండి నీళ్ళు లేకుండా చంపేస్తాం. ఏమిటి, ఎవరి మట్టుకు వాళ్ళు ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతున్నారు. ఏమైనా సరే ఈ విషయం ఈరోజు తెలిపోవాలి. ఏ విషయం? ఆ వెధవ పని చేసిన పెద్ద మనిషి ఎవరు? అది తెలియకనే కదా మనం కొట్టుకు వస్తుంది. ఎందుకు తెలియదు? ఎవళ్ళో ఒకళ్ళు మన వాళ్ళే చేశారంటున్నారుగా, ఆ చేసిన వాళ్ళకే తెలియాలి. మనలో ఎవరో చేసిండ్రు బావా. ఊరుకో బావా, చేయలేదట, చేయలేదు. అది ఇక్కడే జరిగింది, మన కాంపౌండ్ లో జరిగింది. ఆ పిల్ల ఇక్కడికి వస్తేనే జరిగింది. నిజమేనయ్యా, ఆ పిల్ల ఎవరి కోసం వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలిగా. ఎవడో చేసిన వెధవ పనికి నా పిల్లలిద్దరూ బలైపోతున్నారు. నా పిల్లలకే గనక ఏమైనా జరిగితే వాళ్ళకంటే ముందు నేను మీ అందరినీ నరికి పోగులు పెడతా. అత్త, ఏమిటి ఊరికే డబాయిస్తున్నా? అసలు నీ డబాయింపు చూస్తే నువ్వే చేసినట్టు నాకు అనుమానంగా ఉంది. నువ్వు రోజు వేసుకునే బూట్లు ఏమయ్యాయి? నీ బూట్లు రేపు చేపట్టే స్థలంలో దొరికాయి. అక్కడికి ఎలా వచ్చాయి? నిన్నే. నా బూట్లు పోయాయని ఆ రోజే కాస్ట్యూమ్ వాళ్ళకి చెప్పా. నా బూట్లు అక్కడ దొరికినంత మాత్రాన ఆ వెధవ పని నేను చేసినట్లేనా? ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు?
ఆ రోజు రాత్రి నువ్వు నీ గదిలో ఉన్నావా అని అడుగుతున్నాను. ఆ రోజు రాత్రి నువ్వు నీ గదిలో లేకపోవడాన్ని బట్టి, నీ బూట్లు ఆ స్థలంలో దొరకడాన్ని బట్టి, నిన్నటి వరకు నువ్వు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న పద్ధతిని బట్టి చూస్తే నువ్వే పని చేసావని అనుకుంటున్నాను. సార్, నా మీద మీకున్న నమ్మకం ఇచ్చేనా సార్? ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. వాళ్ళు తల్లి లేని పిల్లలు. వాళ్ళను చూడకుండా నేను ఉండగలనేమో కానీ నన్ను చూడకుండా వాళ్ళు ఉండలేరు సార్. అందుకని నేను ఎక్కడున్నా 3 రోజులకు ఒకసారి వాళ్ళని పిలిపించుకుంటూ ఉంటాను సార్. మీ షూటింగ్ అని భయపడి నేను బయటకు వెళ్ళి ఫోన్ చేసి రంకాలు రావడానికి 3 గంటలు పట్టింది. నేను ఇక్కడ లేకుండా పోవడానికి కారణం అదే సార్. ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు సార్. నేనే ఆ తప్పు చేశానని మీరు నిర్ణయిస్తే మీరు ఏ శిక్ష విధించినా అది అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను సార్. డాక్టర్, సారీ. నిన్ను నువ్వు అలా చేస్తుంటావు కదా నా ఉద్దేశం. నువ్వు ఎలా బాధపడుతున్నావు, మన వాళ్ళంతా కూడా అలాగే బాధపడుతున్నారు. చూడు, నువ్వు ఆవేశంలో అనేశా, నేను ఆవేశంలో అనేశా. నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు అలా చేయవని నాకు బాగా తెలుసు. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. నా రెడ్డి గారు, ఆ పిల్లల్ని ఎలాగోలాగా తీసుకొచ్చి ఏర్పాటు చేయించండి. ఆ పిల్లల్ని ఏమీ చేయరు సార్, ఊరికే భయపెడుతుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. బాబా సార్. సరే, అవును, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చావు కదా? వెళ్ళాను సార్. వాళ్ళు మాట్లాడుకునేది అంతా విన్నావా? విన్నాను సార్. అసలు మన వాళ్ళు ఈ పని చేశారని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? అమ్మాయి ఆ రాత్రి ఈ బిల్డింగ్కి వచ్చిందటండి. ఈ బిల్డింగ్ మన వాళ్ళు ఎవరో పిలిపించి పని చేస్తుంటారని అనుకుంటున్నారండి. ఎవరు పిలిపించుంటారు? ఏమో సార్, మన వాళ్ళే పిలిపించారంటారండి. ఎవరై ఉంటారని? సార్, ఎవరో పెద్దోళ్ళు పిలిపించి పని చేస్తుంటారని అనుకుంటున్నారండి. సార్, ఆ అమ్మాయి మీద ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కొనుందండి. మీరు ఏమనుకోపోతే మాట సార్, వాళ్ళందరితో పాటు మీ పేరు కూడా చెప్పుకుంటారా? నేనెందుకు చేస్తాను? నాకేం పని? వెళ్ళవాడు ఇదిగా ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వెళ్ళి ఇదిగా చూడు, దేవుడు చెప్పకు. ఆడపిల్లకి అన్యాయం చేస్తే నరికి పోగులెట్ట గడువిస్తున్నారా? ఒక్కొక్కడిని ఇక్కడే నరికి పోగులెట్టాను రా. నేను బతికుండగా, నా కంఠంలో పేడ ఉండగా ఒక్క నా కొడుకు కూడా బతికి బయటికి వెళ్ళాడు రా పేణాలతో. కబడతా పిల్లల్ని అలా వదిలేయడమేనా? ఎందుకు వదిలేస్తాం? రేపట్లాగా ఏదో ఒకటి తెలుసు. ఎలా తెలుస్తుంది? చేసిన వాళ్ళు ఎవరు బయటపడరు. వాళ్ళు బయటపడినంత వరకు మనల్ని వీళ్ళు బయట కదలనివ్వరు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి? ఎలాగోలాగా వాళ్ళని బతిమలుకుని నా పిల్లల్ని నేను తెచ్చుకుంటాను. నేనేమైపోయినా పర్వాలేదు బావా, నాకు కావాల్సింది నా పిల్లలు. నేను వెళుతున్నాను. నేను వెళ్తాను. భక్త, నా మాట విను. వాళ్ళు మనుషులే. చూస్తూ పిల్లల్ని వాళ్ళేమీ చేయరు. ఆ ప్రెసిడెంట్ గారిని కలుద్దాం. అంతగా అవసరం అయితే నేనే వెళ్ళి మాట్లాడతాను. నా మాట నమ్ము. మేము ఒకసారి ప్రెసిడెంట్ గారితో మాట్లాడదాం అనుకుంటాం. దేనికి? ఏం లేదండి, వాళ్ళు ఎప్పుడొచ్చినా ఊరంతా కలిసే వస్తున్నారు. మనం ఏం చెప్పినా వినే స్థితిలో లేరు. అందుకని ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి విషయాలని వివరంగా చెబుదామని. వాళ్ళు వెళ్ళనిస్తారా? ట్రై చేస్తాం. విషయాలన్నీ వివరంగా చెప్పారా? ఏం చెప్పినా వాళ్ళు వినే స్థితిలో లేరండి. వాళ్ళ అనుమానం అంతా మనమేది. మనమే చేశాను. ఏమిటి గ్యారంటీ? వాళ్ళకుండే ఆధారాలేవో వాళ్లకు ఉన్నాయి. ఏమిటి ఆధారాలు? ఏమైతే ఏంలేండి, మన కర్మ.
యూనిట్ వాళ్ళు ఎక్కడున్నారు? యూనిట్లో బ్యాటరీ రేట్ ఉండదు చూడండి. బ్యాటరీ లేదు సార్. బ్యాటరీ లేవా? అవును సార్. మీరేం చేస్తున్నారు అక్కడ? వంటేస్తున్నాను. త్వరగా కానివ్వండి, చీకటిగా ఉంది. సరోజా, చెల్లెమ్మా, సరోజా, సరోజ కనపట్టాలి. చెల్లెమ్మా, రేయ్, రేయ్, చూడండి ఆమె ఎక్కడుందో చూడండి. సరోజా, సరోజా, చెల్లెమ్మా, 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 సరోజా, 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 రాజం గారు, రాజం గారు, చెల్లెమ్మా, రాజం గారు, సరోజం గారు, సరోజా, చెల్లెమ్మా. సరోజ ఇటు వచ్చిందా? నాకేం తెలీదా? బాబు, మా చెల్లెమ్మ సరోజ ఎలా వచ్చిందా? మాకు తెలదా? చెల్లెమ్మా, చెల్లెమ్మా, సరోజు ఇటువైపు వచ్చిందా? చెల్లెమ్మా. ఏం తెల్దా? లోపలికి వెళ్ళు. మణి, సర్పరాజ్ గారు అక్కడ చూశారు? అంతా వెతుకున్నాం, ఎక్కడ కనపడలేదు. ఎక్కడ లేకుండా ఏమైనట్టండి? సరోజ ఎక్కడా కనపడలేదు సార్. గురుగారు చెల్లెమ్మ ఎక్కడ కనిపించలేదు సార్. ఆ పక్కన చూసారా? అంతా వెతికామండి. ఎక్కడ ఇటు? సార్, మా తమ్ముడు ఆకలి తట్టుకోలేకపోతున్నాడండి. కడుపులో మంట చేడుస్తున్నాడండి. చూడే చూడు, ఏదైనా ఉందో చూసి పెట్టించు. ఏం పెట్టుకుంటారండి? నా రూపాయి అసలు ఫుడ్ లేదు. చూడయ్యా, కనీసం మంచినీళ్ళు పట్టించు. పొద్దున ఏమన్నా ఏమంచండి? పిల్లలకి కావాలా? ఏమంచండి? ఏమంచండి? తింటాను కావాలి. అవునండి. నన్ను కాల్చు తినండి అయ్యా. ఏంటండి? ఏంటి మమ్మల్ని కలుసుకునేది? నా రూపాయి ఫుడ్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదండి. సార్ కరెంట్ ఇక్కడ పోలేదండి. మెయిన్లో వాళ్ళే కట్టేశారండి. ఇదేమిటండి? మొన్న తిండి లేకుండా చేశారు, నేను నీళ్ళు లేకుండా చేశారు, వీళ్ళు కరెంట్ లేకుండా చేశారు.